सीता मनोराज्य प्रिय सार्वभौम श्रीराम सीताराम ब्लॉकबस्टर है नेचेयेस्ते नी लाइफ ब्लॉकबस्टर है ఏంటమ్మా అలా ఉన్నావు? ఆయనతో పాటు పిల్లలున్నారు బాబాయ్. పిల్లల్ని చూడటం ఏంటమ్మా? ఆయన కారులో వెళ్తున్నారు. ఆ కారులో ఇద్దరు పిల్లలున్నట్టుగా చూశాను. వాళ్ళు మన పిల్లలై ఉండరమ్మా. మన పిల్లలు ఇక్కడ లేరుగా. జయ్యను భద్రాచలం వెళ్ళారు. వాళ్ళెవరో వేరే పిల్లలై ఉంటారులే అమ్మా. నేను అనుజయ్ అని చెప్పలేదే. కారులో పిల్లలున్నారు అని అన్నానంతే. దానికి మీరెందుకు బాబాయ్ టెన్షన్ పడుతున్నారు? అంటే నువ్వు పిల్లలు అంటే మన పిల్లలు అన్నావేమో అని అలా అన్నాను. నాకు కూడా అదే అనిపించింది బాబాయ్. మన పిల్లలు అయినా ఆయన దగ్గర ఎందుకుంటారు? కానీ ఆ పిల్లలు ఎవరై ఉంటారు బాబాయ్? తెలిసిన వాళ్ళ పిల్లలు, లేకపోతే రోడ్డు మీద ఎవరైనా కారా పెక్కుంటారేమో అమ్మా. అదే అయి ఉంటుందిలేండి బాబాయ్. కానీ ఒకసారి ఆయనతో పిల్లలున్నారు అనిపించేసరికి తెలియకుండానే ఎందుకో భయంగా అనిపించింది. ఒక్క క్షణం మన పిల్లలేమో అనిపించింది. నువ్వు అదే ధ్యాసలో ఉన్నా కాబట్టి అలా అనిపించుంటుంది. నీ పిల్లలెక్కడా భద్రాచలంలో ఉన్నారు. అయినా నీ పిల్లలెవరో నీ భర్తకు తెలియదు కదమ్మా. రేపు పిల్లల పుట్టినరోజున ఆయనకి తెలిసింది బాబాయ్. ఆయన పిల్లల పుట్టినరోజు ఘనంగా చేయడానికి ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును బాబాయ్. ఈరోజు ఆఫీస్లో నన్ను పిలిచి రేపెట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని తీసుకురావాలని చెప్పారు. ఎలా తీసుకొస్తావమ్మా? పిల్లలు ఇక్కడ లేరు కదా, ఊరెళ్ళారని చెప్పలేదా? చెప్పాను బాబాయ్. వినిపించుకునే పరిస్థితులు ఆయన లేరు. ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా రేపు పిల్లల పుట్టినరోజుకి రమ్మని చెప్పారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అది కాదమ్మా, ఏదో విధంగా నచ్చ చెప్పాల్సింది. పిల్లల్ని చూపించే విషయం ప్రస్తుతానికి వాయిదా వేస్తే పోయేది. అసలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు బాబాయ్. నేను ఇంటికి వెళ్ళైనా సరే పిల్లలు ఊర్లో లేరని చెప్పి రావాలి. తొందరపడి నువ్వు ఇంటికెళ్ళి చెప్పడం ఎందుకమ్మా? పుట్టినరోజు రేపు కదా, ఏదో మార్గం చూద్దాంలే. బాబాయ్, పిల్లలు ఫోన్ చేశారా? చేశారమ్మా, ఇందాకే మాట్లాడాను. అయినా రేపు పుట్టినరోజు పెట్టుకుని ఇంకా అక్కడేం చేస్తున్నారు? వచ్చేమని మీరు చెప్పలేదా? చెప్పానమ్మా, కానీ రేపు ఇక్కడ గుళ్ళో ఏదో ముఖ్యమైన కార్యక్రమం ఉందట, అది చూసుకుని వచ్చేస్తామన్నా. ఏంటో బాబాయ్, పుట్టినరోజు కూడా ఇంట్లో లేకుండా అక్కడే ఆగిపోవడం ఏంటో. మళ్ళీ ఫోన్ చేస్తే వెంటనే వచ్చేమని చెప్పండి బాబాయ్. అలాగేనమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఈరోజు నా పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజుకి అమ్మ ఒక్కదాని దగ్గరే నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను. కానీ ఈ సంవత్సరం నీ దగ్గర ఆశీర్వాదం తీసుకునే అవకాశం నాకు దొరికింది.
నన్ను ఆశీర్వదించు నాన్న. నిద్రపోతున్నప్పుడు కాకుండా మెలకుతో ఉన్నప్పుడు ఆశీర్వాదం తీసుకొని నా పుట్టినరోజు మీతో కలిసి సంతోషంగా గడపాలనుంది. కానీ అలా చేయలేను. కనీసం వచ్చే పుట్టినరోజుకైనా నువ్వు అమ్మ, నేను జై అందరం కలిసి ఉండాలి నాన్న. వచ్చే సంవత్సరం నువ్వు అమ్మ కలిసి సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదించాలని నా ఆశ. ఐ లవ్ యూ నాన్న. అమ్మా, ప్రతి పుట్టినరోజున పొద్దున కళ్ళు తెరవగానే నిన్నే చూస్తాను. కానీ ఈసారి అలా చూడలేకపోతున్నాను. కొన్ని కారణాల వల్ల పుట్టినరోజు కూడా నేను నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నిన్ను వదిలి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. నీకు అబద్ధం చెప్పొచ్చినందుకు నన్ను క్షమించమ్మా. నేను తప్పు చేశానమ్మా. ఇంకెప్పుడు అలా చేయను. వచ్చేస్తానమ్మా. త్వరలోనే నీ దగ్గరకు వచ్చేస్తాను. మళ్ళీ ఒకసారి నా పుట్టినరోజుకు నన్ను ఆశీర్వదించమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. హ్యాపీ బర్త్డే టు యువర్ లిటిల్ ఏంజెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఈరోజు నీ బర్త్డేనమ్మా? కాదు ఫ్రెండ్. మరి కొత్త డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? అంటే ఈరోజు బోనాలు కదా, నేను జై కలిసి గుడికి వెళ్దాం అనుకున్నాం, అంతే ఫ్రెండ్. మరి నేను బర్త్డే చెప్తే ఎందుకు రియాక్ట్ అయ్యావు? అంటే నీ సంతోషాన్ని కాదనలేక నేను థ్యాంక్స్ చెప్పాను. ఈరోజు నా కూతురు పుట్టినరోజమ్మా. తనకి విష్ చేయాలనుకున్నాను, కానీ నా కూతురు ఇప్పుడు నా దగ్గర లేదు. తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. తను నేను చూడకముందే, ఆ ప్రేమను నేను అనుభవించకముందే, ముందు కూతురు రూపంలో నువ్వు నాకు రుచి చూపించావు. నా కూతురికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేను కాబట్టి నీకు చెప్పాలనిపించిందమ్మా. అవును, నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పావమ్మా? అది నువ్వు సంతోషంగా బర్త్డే విషెస్ చెప్తే నీ సంతోషాన్ని కాదనలేక నేను థ్యాంక్స్ చెప్పాను. నాకు బర్త్డే విషెస్ చెప్పారు సరే, మరి మీ అబ్బాయికి చెప్పరా? మా అబ్బాయికే? అవును ఫ్రెండ్. నన్ను నీ కూతురుగా అనుకున్నట్లే జైని కూడా నీ కొడుకుగా అనుకోవచ్చు కదా. ఆ లిటిల్ రాస్కెల్నా, నో, వాడినేం కొడుకుని ఎందుకు అనుకుంటాను? అనుకుంటే తప్పేముంది? నాకు పుట్టినరోజు విషెస్ చెప్పి మీ కూతురికి చెప్పినట్టు సంతోషపడ్డారు. అలాగే మీ కొడుకు చెప్పినట్లు జైకి చెప్తే వాడు కూడా సంతోషపడతాడు కదా. ఈరోజు వాడు పుట్టినరోజు కాదు కదమ్మా. నా పుట్టినరోజు కూడా కాదు కదా. నాకు చెప్పినట్టే వాడికి చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా మాట వినండి ఫ్రెండ్. సరే, వాడికి కూడా విషెస్ చెప్తానమ్మా.
హ్యాపీ బర్త్డే టు యూ జూనియర్. సీనియర్కు నా బర్త్డే అని ఎలా తెలుసు? థ్యాంక్ యూ. ఇలా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ఎన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను నాన్న. ప్రేమగా ఇలా గుండెలకు హత్తుకోవాలని ఎంతగా తప్పించిపోయాను. నీ ప్రతి పుట్టినరోజుకి ఎలా శుభాకాంక్షలు చెప్పాలో తెలియక నాకు నేను విషెస్ చెప్పుకుని తృప్తిపడ్డాను. నీకు చెప్తున్నట్లుగా శూన్యంలోకి చెప్తూ ఆనందించాను. కానీ ఇలా గుండెలకు హత్తుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంటే ఈ క్షణం నేను అనుభవిస్తున్న ఆనందం అంబరాన్ని అంటిందే. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న. నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి. ఐఎమ్ సారీ జూనియర్. నా కొడుకు కూడా నీ ఎంత వయసే ఉంటుంది. ఈరోజు వాడి పుట్టినరోజు. నీలో వాడిని చూసుకుని నన్ను నేను మర్చిపోయి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాను. నిన్నేమైనా ఇబ్బంది పెడితే నన్ను క్షమించు. ఐఎమ్ రియల్లీ సారీ జూనియర్. ప్లీజ్ డోంట్ మైండ్. అన్నయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. థ్యాంక్ యూ అను. నీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్నయ్య. చూసావా అన్నయ్య, నాన్న నిన్ను కొడుకులా భావిస్తేని తనని తాను మర్చిపోయి ఎలా విషెస్ చెప్పారు. అదే నిజంగా నువ్వే కొడుకువని తెలిస్తే ఎంత సంతోషపడేవారు. ముద్దులతో ముంచేసేవారు, భుజాల మీద ఎక్కించుకొని తిప్పేవారు. నువ్వంటే నాన్నకు అంత ఇష్టం అన్నయ్య. నాన్న ప్రేమను అర్థం చేసుకో. నిజంగా నాన్న చాలా మంచివారు. నువ్వంటే ఎంత కోపం ఉన్నా, నువ్వు ఎంత అల్లరి చేసినా తన కొడుకు అని అనుకున్నారంటే నాన్న ప్రేమ ఎలా ఉందో చూసావా? నాన్న చాలా మంచివారు అన్నయ్య. అర్థం చేసుకో అన్నయ్య, ప్లీజ్. ఏంటి అన్నయ్య ఎందుకు అసలు అర్థం చేసుకోడు? నేను అనుకున్నది జరగకపోతే ఏం చేస్తానో నీకు బాగా తెలుసు. అందుకు రేపు పిల్లల్ని నువ్వు తీసుకుని ఇంటికి వస్తున్నావు, అంతే.
ఏమైంది సార్? ఏదో చిరాగ్గా ఉన్నట్టున్నారు. చూడు రవి, పిల్లల్ని తీసుకుని వస్తుందన్న నమ్మకంతో పుట్టినరోజు ఘనంగా ఏర్పాట్లు చేయిస్తున్నాను. పిల్లల్ని తీసుకుని బయలుదేరిందో లేదని ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుంది. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? మేడం గారు వచ్చేస్తారులేండి. లేదు రవి, పిల్లల్ని తీసుకుని రాకుండా ఏదైనా డ్రామా ఆడుతుందేమో అని నాకెందుకు అనుమానంగా ఉంది. ఇందాకటి నుంచి గమనిస్తున్నాను. ఫోన్ చేసేది ఎవరమ్మా? ఎందుకలా కట్ చేస్తున్నావు? ఆయనే ఫోన్ చేస్తున్నారు బాబాయ్. ఏం చెప్పాలో అర్థం కాక ఫోన్ కట్ చేస్తున్నాను. సార్ ఇంకొకసారి హలో, పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాను. బయలుదేరావా? అంటే అది వద్దు మీనాక్షి, ఎలాంటి సాకులు కారణాలు చెప్పొద్దు. నేను పిల్లల పుట్టినరోజుకి ఘనంగా ఏర్పాట్లు చేయించాను. నువ్వు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకుని రావాల్సిందే. ఈసారి మాత్రం పిల్లల్ని తీసుకుని రాకపోతే బాగుండదు. ఏమంటున్నాడమ్మా? పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు, తొందరగా తీసుకురా అంటున్నారు బాబాయ్. పిల్లలు లేరు, ఊరెళ్ళారని చెప్పలేకపోయావా? ఎక్కడ చెప్పనిస్తున్నారు బాబాయ్? ఆర్డర్ వేసి ఫోన్ పెట్టేశారు. సరే బాబాయ్, అక్కడికే వెళ్ళి పిల్లలు లేరని చెప్పొస్తాను. ఒక్క నిమిషం ఆగమ్మా. ఈ సమయంలో నువ్వు అక్కడికెళ్తే ఆవేశంలో మాట పెరిగి గొడవవుతుందేమో. తర్వాత అర్థమయ్యేలా చెప్పొచ్చులే అమ్మా. నేనిప్పుడు వెళ్ళి అర్థమయ్యేలా చెప్పకపోతే నేను కావాలని పిల్లల్ని తీసుకొని వెళ్ళి చూపించలేదనుకుంటారు. ఇప్పుడే వెళ్ళి చెప్పడం కరెక్ట్ బాబాయ్. అది కాదమ్మా. పర్వాలేదు బాబాయ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీనాక్షి పిల్లలు చూస్తే ఇంకేమన్నా ఉందా? ఆగమంటే ఆగకుండా వెళ్ళిపోయింది. ఏం జరుగుతుందో ఏంటో. చూసావా అన్నయ్య, ఫ్రెండ్కి మన మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత బాగా అలంకరించాడో చూసావా? కేక్ కూడా చాలా బాగుంది కదా? బానే ఉందిలే. ఎందుకన్నయ్య దాచిపెడతావు? నీకు కూడా నచ్చింది, కానీ చేసేది నాన్న కాబట్టి బయటికి చెప్పలేకపోతున్నావు. నాకు అర్థమైందిలే. ఎలా ఉన్నాయి సార్ అరేంజ్మెంట్స్? గుడ్ జాబ్ రవి. అరేంజ్మెంట్స్ చాలా బాగా చేయించావు. కేక్ కూడా బాగా డెకరేట్ చేయించావు. థ్యాంక్ యూ సార్. మీరు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉన్నాయి కదా సార్. యా, వెరీ నైస్. ఇదేంటి రవి, ఇంతవరకు స్టాఫ్ ఎవరు రాలేదు? అందరికీ చెప్పావు కదా? చెప్పాను సార్, వస్తానన్నారు. అదిగో మాటలోనే వచ్చేశారు.